ఆ ఎమ్మెల్యే పిఏలు తమ సారు పరువును హైవేకెక్కిచ్చేశారా? నడి రోడ్డు మీద మందు చిందుతో యమయమాగా ఎంజాయ్ చేసి సోషల్ మీడియా సరుకయ్యారా? అలాంటి వాళ్ళని ఎమ్మెల్యే సమర్థిస్తూ వెనకేసుకొస్తారా లేక చర్యలు తీసుకుంటారా? ఏ నియోజకవర్గంలో జరిగిందా తంతు? ఎవరా సీనియర్ శాసనసభ్యుడు? ఇదిగో ఇక్కడ నడి రోడ్డు మీద బీరు బాటిల్ పైకెత్తి ఓ పట్టుబడుతున్న వ్యక్తి ఎమ్మెల్యే ప్రైవేట్ పిఏ. ఇక ఎడమవైపున కళ్ళజోడు టక్తో డాన్స్ ఎరగదీస్తున్న మరో వ్యక్తి అదే శాసనసభ్యుడికి అధికారికంగా నియమించిన మరో పిఏ. ఇక మిగతా వాళ్లంతా బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్కు ప్రధాన అనుచరులుగా చెప్పుకుంటారు. బహిరంగ ప్రదేశం, అందున అది జాతీయ రహదారి. బెల్లంపల్లి కెమికల్ ఏరియాలో బ్రిడ్జి పైన నడిచిన సీన్ చూసి అర్థమవుతోంది కదా వీళ్లంతా కలిసి ఎమ్మెల్యే పరువుని ఎలా మంటపెట్టారో. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాక చూసిన కాంగ్రెస్ కేడర్ కూడా జీర్ణించుకోలేకపోతోందట. ఎమ్మెల్యే వినోద్ దృష్టికి కూడా వెళ్లి ఆయన క్లాస్ పీకడంతో అది పాత వీడియో సార్, ఇప్పుడెవడో బయట పెట్టాడంటూ కవరింగ్ ఇచ్చుకునే ప్రయత్నం చేసినా వర్కౌట్ కాలేదట. అది పాతదా కొత్తదా అన్న సంగతి పక్కన పెడితే నడి రోడ్డు మీద తాగి తందనాలాడటం ఇప్పుడు బెల్లంపల్లిలో హాట్ టాపిక్ అయింది. ఎమ్మెల్యే వినోద్కు వివాదరహితుడని పేరుంది, కానీ ఆయన వ్యక్తిగత సిబ్బంది తీరు మాత్రం అత్యంత వివాదాస్పదంగా మారుతోంది. పిఏల విషయంలో గతంలో మావోయిస్టులు సైతం సికాసా లేఖ విడుదల చేసి హెచ్చరించారట. ఇవే కాకుండా ఓ పిఏ పర్సంటేజీలు తీసుకుంటున్నాడనే ఆరోపణలున్నాయి. దీని గురించి ఒకరిద్దరు బహిరంగంగానే ఆరోపించడంతో ఆ మధ్య ఎమ్మెల్యే తన సిబ్బందిని పిలిచి వార్నింగ్ సైతం ఇచ్చారట. అంతేకాదు తన సోదరుడు వివేక్ సైతం గతంలో లైన్ తప్పే వ్యక్తులను పిఏలుగా ఉంచుకోవద్దని హెచ్చరించినట్టుగా తెలిసిందే. ఇప్పటి వరకు అంతా ఏదోలే అనుకున్నా ఇప్పుడు నడి రోడ్డు మీద తాగి తందనాలాడే వీడియోలు బయటకు రావడంతో వినోద్ కూడా ఎరకాటంలో పడ్డట్టు తెలిసిందే. ఆయన నియోజకవర్గంలో పెద్దగా అందుబాటులో ఉండారన్న విమర్శలు ఇప్పటికీ ఉన్నాయి. అందుకే నియోజకవర్గంలో పిఏల పెత్తనం ఎక్కువగా సాగుతోందని, ఆ క్రమంలోనే వారు ఎలాంటి భయం భక్తి లేకుండా ఇలాంటి చర్యలకు దిగుతున్నట్లుగా చర్చించేసుకుంటున్నారు బెల్లంపల్లి జనం. అంతేనా, కొందరైతే ఈ చర్యలను ఈసడించుకుంటున్నారు. 10 మందికి చెప్పాల్సిన పొజిషన్లో ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే దగ్గర పనిచేసే వ్యక్తులు ఇలా దారి తప్పి ప్రవర్తించి జనానికి మెసేజ్ ఇస్తున్నారు అన్న ప్రశ్నలు వస్తున్నాయి. పాత వీడియో అని వాళ్లు చెప్తున్నా ప్రజల్లో మాత్రం అది ఇటీవల మందు పార్టీ చేసుకున్నదేనన్న అభిప్రాయం ఉంది. బహిరంగ ప్రదేశాల్లో మందు తాగడం నేరం, పైగా అది కూడా జాతీయ రహదారి. అలాంటి చోట మందు తాగి చిందులేయడాన్ని ఇప్పుడు పోలీసులు ఎలా తీసుకుంటారు అన్న ఆసక్తి కూడా పెరుగుతోంది బెల్లంపల్లిలో. దీనికి సంబంధించి ఎమ్మెల్యే ఏదైనా ప్రకటన చేస్తారా లేక పిఏలే ముందుకొచ్చి చంపలేసుకుంటారా? అది ఇది కాదని అసలు మేం చేసిన తప్పే కదని సమర్థించుకుంటారా అన్నది ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్. ఏది ఏమైనా ఎమ్మెల్యేకు కళ్ళు చెవుల్లా పనిచేయాల్సిన పిఏలు ఇలా ఆయన పరువును హైవే మీద ఏడ్చడం మాత్రం బాగాలేదని, ఇలాంటి వాళ్ళని ఆయన ప్రోత్సహిస్తారా లేక దండిస్తారా అన్నది చూడాలంటున్నారు స్థానికులు, కాంగ్రెస్ కార్యకర్తలు.